పొగాకు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈగల్ ఐజీ ఆకి రవికృష్ణ తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈగల్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఐజీ రవికృష్ణ, కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అంటూ ప్రతిజ్ఞ చేయించారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారు పద్ధతి మార్చుకుంటే సురక్షితంగా ఉంటారని, లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ప్రతి కేసును ఛాలెంజ్ గా తీసుకుంటున్నామని తెలిపారు. విద్యా సంస్థలో 40,000కు పైగా ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేశామన్నారు. 35,000కు పైగా అవగాహన కార్యక్రమాల ద్వారా 20 లక్షల మంది విద్యార్థులను చైతన్యపరిచామంటున్న రవికృష్ణతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ ఈగల్ వ్యవస్థ నో టొబాకో సందర్భించి అవగాహన ర్యాలీ నిర్వహిస్తుంది. ప్రజెంట్ మనతో ఈగల్ ఐజీ సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా దీంట్లోని జిల్లా కలెక్టర్ గారు, రెడ్ క్రాస్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా జిల్లా పోలీసులు, ఇంకా ఈగల్ సభ్యులు అందరూ పాల్గొంటున్నారు. సో అందరికి కూడా ధన్యవాదాలు. ప్రధానంగా టొబాకోని గేట్వే డ్రగ్ అంటారు. గేట్వే డ్రగ్ అంటే కౌమార దశలో ఎవరైతే పొగాకు అలవాటు పడతారో వాళ్ళ తర్వాత దాన్ని గ్రాడ్యుయేట్ అయ్యి భవిష్యత్తులోని వాళ్ళు మద్యానికి, గంజాయికి, ఇతర డ్రగ్స్, ఎల్ఎస్డి, మెత్, అటువంటి కొకైన్ వంటి డ్రగ్స్కి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ టొబాకో ఎడిక్షన్ కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ను ప్రారంభించాం. సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులను రక్షించడం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విద్యా సంస్థల సరిహద్దుల్లో 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. పొగాకు రహిత విద్యా సంస్థలు లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. అదేవిధంగా విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం, మీ విద్యా సంస్థల పరిధిలో ఎక్కడైనా సరే ఈ పొగాకు ఉత్పత్తులు అమ్ముతుంటే ఇంకా 1972 సమాచారం అందించండి. పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈగల్ సభ్యులు సంయుక్త దాడులు నిర్వహించి ఇప్పటిదాకా 80 లక్షల రూపాయల ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది కాప్టా చట్టం ప్రకారం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్కి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో అదే పరిస్థితి. పొగాకు ఆ డ్రగ్స్కి గేట్వే అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి పొగాకాను సమాజంలో అరికడితే ఖచ్చితంగా మిగతా అన్నింటి కూడా అరికట్టవచ్చని కూడా ఈగల్ ఐజీ రవికృష్ణ చెప్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. జర్నలిస్ట్ వెంకట్తో ప్రసాద్ ఆకల, వైకే న్యూస్, విజయవాడ నుంచి.